నమస్కారం బీఆర్కే న్యూస్ టీవీ అందిస్తున్న బిజినెస్ బజార్ షోకి స్వాగతం. మార్కెట్లలోని సరికొత్త అప్డేట్స్ తో లోతైన విశ్లేషణతో మీ ముందుకు వచ్చేసాం. ఇక ఈ రోజు నిన్నటి మార్కెట్ పనితీరు, కీలక వార్తలు, కార్పొరేట్ ఫలితాలు, అలాగే నేటి ట్రేడింగ్ లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ మార్కెట్ నిపుణులు, ఆర్థిక సలహాదారులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ అనిల్ గారు, నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఎస్కా ముందుగా చెప్పండి అనిల్ గారు, నిన్న భారత మార్కెట్లు ఎలా ముగిశాయో వివరిస్తారా? తప్పకుండా. మనం నిన్న చూసుకుంటే 17th రోజు కొంచెం నష్టాల్లో ముగిసాయి. మనకి స్టార్టింగ్ కూడా నెగిటివ్గానే స్టార్ట్ అయింది. అది ఇంకా ఇన్ ద ఎండ్ చూసుకుంటే 375 పాయింట్లు సెన్సెక్స్ తగ్గింది. అట్లాగే నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 0.4%, అంటే 25,100 దగ్గర మూసింది. సో 25,000 కొంచెం రెసిస్టెన్స్ లాగా కనబడతా ఉంది. అది బ్రేక్ అవ్వలేదు. అది ఒక సైకలాజికల్గా ఒక స్ట్రాంగ్ ఫిగర్ లాగా ఉండింది అనమాట. సో 25,000 అయితే థ్యాంక్ఫుల్లీ అవ్వలేదు. అట్లాగే మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్న, అది కూడా నిన్న ప్రెషర్లో ఉండింది. అది కూడా ఒక 340 పాయింట్లు, అంటే 0.6% తగ్గి 57,000 కన్నా కొంచెం, అదొక సైకలాజికల్ ఒక చాలా రోజుల నుంచి హోల్డ్ అవుతున్న నంబర్, అది కూడా బ్రేక్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. అట్లాగే బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో, మిడ్ క్యాప్ కానీ అట్లాగే స్మాల్ క్యాప్ కానీ రిలేటివ్లీ బెటర్గా, అంటే ఇవి రెండు సెన్సెక్స్ నిఫ్టీ 0.4% డౌన్ అయితే, ఇవి మాత్రం 0.2 అండ్ 0.18% తగ్గాయి. సో వన్ థింగ్ ఏం కనబడిందంటే మాత్రం నిన్న మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి అయితే కనబడింది స్ట్రాంగ్గా. సో అది ఎవరైతే అందరూ ఉన్నారో ప్రాఫిట్స్, ఇన్వెస్టర్స్ చాలా మంది ప్రాఫిట్ బుక్ చేశారనిపిస్తోంది. ఎస్పెషల్లీ కీ మన చాలా రిజల్ట్స్, కంపెనీ రిజల్ట్స్ వచ్చే ముందు చాలా మంది ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. సో ఇది అంటే నిన్న జరిగిన కొన్ని, అంటే మేజర్గా మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే జరిగింది. దాంతోపాటు కొన్ని ప్రధాన వార్తలు కొన్ని ప్రభావాలు కూడా చూపించాయి. ఎస్పెషల్లీ Q1 ఇంకా సీజన్ నడుస్తూ ఉంది, రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనే సీజన్. సో ఇప్పటివరకు అయితే అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో చాలా మెయిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ కంపెనీస్ కూడా అంత ఉత్సాహజనకంగా అయితే రిజల్ట్స్ రాలేదు. సో అందుకే మార్కెట్స్ కూడా ఒక డైరెక్షన్ రాలేదు ఇప్పటివరకు అయితే. అట్లాగే ఈ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయిపోయాయి. సో ఈవెన్ నిన్న ట్రంప్ కూడా అనౌన్స్ చేశారు ఏమని, ఇది ఒక డీల్ క్లోజ్ అవుతుంది ఇండియాతో అని అన్నారు. సో ఐ థింక్ తొందరలోనే అనౌన్స్మెంట్ అయితే, అట్లీస్ట్ అఫీషియల్గా అనౌన్స్ అయితే కొంచెం మార్కెట్స్కి అదొక ఊతం ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి రిజల్ట్స్, వాటిని బట్టి కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకైతే మాత్రం నిఫ్టీ 50 ఒక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చూసుకున్న, డేటా చూసుకున్న కొంచెం అస్థిరత అయితే కారణం ఉంది, వొలటిలిటీ అయితే ఉంది. నిన్న వొలటిలిటీ పెరిగింది, కొంచెం చిన్నగా పెరిగింది. దెన్ ఎఫ్ఐఐలు ఇంకా అవుట్ఫ్లోస్ అట్లాగే జరుగుతున్నాయి మేజర్గా. మొన్న కూడా ఒక 1850 కోట్లు అమ్మారు, ఈక్విటీస్ని అమ్మారు. అండ్ కొంచెం డాలర్ ఇండెక్స్ కొంచెం బలపడింది, అండ్ 15 పైసలు రూపాయి పడిపోయింది, 86 దాటింది, 86.7 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు 85 రేంజ్, 85 నంబర్ సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండింది, బట్ అది బ్రేక్ అయ్యి 86కి వెళ్ళింది. ఇది నిన్న జరిగిన ప్రధానమైన ప్రభావాలు కానీ వార్తలండి నిన్న. ఓకే, ఇక అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మార్కెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అనిల్ కుమార్ గారితో అయితే డైరెక్ట్గా మీకు సందేహాలని నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అలాగే అనిల్ గారు, కీలక సూచీలు అలాగే సెక్టర్ల పనితీరు ఎలా ఉంది, అలాగే మార్కెట్ను ప్రభావితం చేసిన ప్రధాన వార్తలు ఏమిటంటారు? ఓకే, సో వాటికన్నా ముందు ఫస్ట్ కీలక సూచీలు చూద్దాము, గ్లోబల్గా కూడా చూద్దాము, మనం కూడా చూద్దాము. గ్లోబల్గా ఆల్రెడీ ఇవాళ మన ఏషియన్ మార్కెట్స్ ఏవైతే మొదలయ్యాయి, మనకన్నా ముందు మార్నింగ్ మొదలయ్యాయి, అందులో హాంకాంగ్ మార్కెట్, ఆస్ట్రేలియా మార్కెట్ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. బట్ జపాన్ అండ్ సౌత్ కొరియా మాత్రం కొంచెం ఫ్లాట్ ఆర్ నెగిటివ్గానే ఓపెన్ అయ్యాయి. అండ్ మంచి శుభ పరిణామం ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ మాత్రం కంటిన్యూస్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న 3 జర్మనీ కానీ, యూకేలో ఫిట్సీ కానీ, లండన్లో అండ్ ఫ్రాన్స్లో CAC 40 కూడా 3 కూడా పాజిటివ్గా ముగిశాయి.
అన్నిటికన్నా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్గా 8వ రోజు పాజిటివ్ స్ట్రీక్లు నడుస్తూ ఉన్నాయి. లైఫ్ టైం హై దగ్గర కాదు, లైఫ్ టైం హై రోజు రోజుకి న్యూ రికార్డ్స్ టచ్ చేస్తూ ఉన్నాయి. నిన్న కూడా మార్కెట్స్ ఓవర్ నైట్ ఎండ్ అయ్యాయి 0.5%, 0.75%, నాస్డాక్, ఎస్ఎన్పి కూడా 0.54. మూడు మేజర్ ఇండెక్స్. సో ఈవెన్ దో ద్రవ్యోల్బణం కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది అనే సానుకూల అంశాలు వచ్చాయి, డేటా కూడా బాగా వచ్చింది. సో అందుకే 8వ రోజుగా 9 రోజులు కంటిన్యూస్గా ఈ రికార్డ్ నడుస్తూ ఉంది. సో అండ్ యుఎస్ కన్జ్యూమర్ డేటా నిన్న వచ్చింది, అది చాలా పాజిటివ్గా ఉంది, కొంచెం బెటర్గానే ఉంది జూన్ డేటా మే కన్నా కూడా. సో ఈవెన్ జాబ్ లాస్ అక్కడ ఆ డేటా కూడా బాగా ఉంది కాబట్టి అక్కడ కొంచెం పాజిటివ్ చూపించారు ఎకానమీ. సో హోప్ఫుల్లీ దాని వల్ల మేబీ మన ఐటీ కంపెనీస్ ఏవైతే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయో హోప్ఫుల్లీ ఈ డేటాతో కొంచెం వాటికి ఏదైనా బయింగ్ వస్తుందో చూడాలి. అట్లాగే కొంచెం ఏషియన్ మార్కెట్లో కూడా నేను చెప్పినట్టు కొంచెం ఈ టారిఫ్ ఆందోళనలు తగ్గాయి, అందుకోసమే అవి కూడా కొంచెం హాంకాంగ్లో కానీ ఆస్ట్రేలియాలో కూడా కానీ నేను ఇవాళ మార్నింగ్ పాజిటివ్గానే స్టార్ట్ అయ్యాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. సో అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే యుఎస్ టారిఫ్స్ అనేవి భయాలు తగ్గిపోయాయి, అంటే అంత బ్లఫ్ అయిపోయింది. ఆయన ట్రంప్ చెప్పిన మాటలన్నీ నిజమని ఈవెన్ అంటే అనౌన్స్ చేయకముందే కూడా అనౌన్స్ చేసినా కూడా యుఎస్ మార్కెట్ ఇమ్యూన్ అయిపోయి అవి వాటిపైన అవి చేసుకుంటున్నాయి. ఇట్ ఈస్ గుడ్ సైన్. హోప్ఫుల్లీ అవే మన వేరే మార్కెట్స్ కూడా ట్రంప్ ట్వీట్లు కానీ ట్రంప్ యొక్క మాటలకి రెస్పాండ్ అవ్వకపోతే మంచిదేమో. సో అది జరుగుతూ ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ కొంచెం మన Q1 రిజల్ట్స్ ఇంకా వస్తూ ఉన్నాయి, వాటి బట్టి కూడా మన మార్కెట్స్ ఇవాళ ఇప్పటివరకు అయితే నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒత్తిడి కనబడతా ఉంది, అమ్మకాల ఒత్తిడి. మేజర్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నెగిటివ్గా రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. సో ఇంకా ఇప్పుడు అనౌన్స్ చేయబోయే కంపెనీలన్నా కొన్ని బాగా చేస్తే మార్కెట్ కొంచెం డైరెక్షన్ వచ్చే అవకాశం. రైట్. అలాగే అనిల్ గారు, ఇక గ్లోబల్ మార్కెట్ల పనితీరు ఎలా ఉందంటారు? అలాగే అవి భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయంటారు? నిన్న ఇంతకుముందు చెప్పినట్టు యుఎస్ మార్కెట్స్ బాగా పనిచేశాయి కాబట్టి హోప్ఫుల్లీ కొన్ని సెక్టర్స్కి మాత్రం ఇవాళ కొన్ని పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మన గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. ఇవాళ నిన్న మనం చెప్పినట్టు నెగిటివ్గానే స్టార్ట్ అయింది, బట్ ఇవాళ కొంచెం పాజిటివ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ కొన్ని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో నిన్న సెక్టర్ పనిచేసిన చూద్దాం. ఒకటి రియాలిటీ సెక్టర్ నిన్న బాగా పర్ఫామ్ చేసింది, సెక్టర్ లాగా అయిపోతూ ఉంది. వేరే మన రెగ్యులర్గా మనం చూసే ఐటీ కానీ అదర్ సెక్టర్స్ పనిచేయనప్పుడు ఫార్మాతో పాటు రియాలిటీ కూడా ఒక డిఫెన్సివ్ అయిపోయింది కన్జ్యూమర్ డ్యూరబుల్స్తో పాటు. సో నిన్న ఒక 1.25% నిఫ్టీ రియాలిటీ సెక్టర్ ఇండెక్స్ పాజిటివ్గా ఉండింది. అట్లే నిఫ్టీ మెటల్స్ కూడా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా 0.5% పెరిగింది, ఫార్మా కూడా 0.38% పెరిగింది. మేజర్గా నెగిటివ్ సెల్లింగ్ మాత్రం కనబడింది ఏంటంటే నిఫ్టీ ఐటీ స్టాక్స్లో ఐటీ సెక్టర్ ఒక -1.4% డౌన్ అయింది. అట్లాగే పిఎస్యు బ్యాంక్స్ కూడా 0.8% డౌన్ అయ్యాయి. బ్యాంక్స్ కూడా ఆన్ ద హోల్ ప్రైవేట్ బ్యాంకులు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా డౌన్ అయ్యాయి అనమాట. సో అహెడ్ ఆఫ్ కొన్ని ఎస్పెషల్లీ ఇదంతా రీజన్ బ్యాంక్స్లో ఎస్పెషల్లీ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ కొంచెం అనుకున్న దానికన్నా అంటే అంత బాగా పర్ఫామ్ చేయలేదు, రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేయలేదు, మంచి రిజల్ట్స్ రాలేదు, ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ వచ్చాయి. అందుకోసం కూడా ఇదంతా బ్యాంకింగ్ మొత్తం అన్ని ఇండెక్స్లో ఉన్న అదర్ స్టాక్స్ మీద కూడా పడ్డాయి. సో హోప్ఫుల్లీ వాళ్ళ కొన్ని కంపెనీస్ ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఎస్పెషల్లీ వీకెండ్ ఇవాళ ఫ్రైడే హెచ్డిఎఫ్సి రేపు ఎల్లుండి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. మల్టిపుల్ బ్యాంకింగ్ సెంటర్లో మంచి యాక్టివిటీ చూసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఇవి మేజర్గా వచ్చినవి. ఇందులో నిన్న ఐటీలో కూడా పడిపోయిన స్టాక్స్ ఏంటంటే ఎల్ఎన్టీ మైంట్రీ రిజల్ట్స్ బాగానే ఇచ్చింది. ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ఐటీ స్టాక్స్లో ఎల్ఎన్టీ మైంట్రీ పాజిటివ్గా డేటా ఇచ్చినా కూడా అది కూడా అంత బాగా పర్ఫామ్ చేయలేదు. టెక్ మహేంద్ర, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్ అన్ని కూడా డౌన్ అయ్యాయి నిన్న.
సో ఇవి మేజర్గా నిన్న జరిగిన కొన్ని, అంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే కంపెనీలు కూడా నిన్న ఏవైతే నిన్న కొన్ని అనౌన్స్ చేసే, ఎస్పెషల్లీ విప్రో ఒక 11% లాభం పెరిగింది. ఒక ₹5 డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇది ఒక అంటే చాలా బాగా కనబడుతోంది, ఎందుకంటే లాభం నియర్లీ 24% పెరిగింది. ఎవరికైతే లాంగ్ టర్మ్ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఏఎంసి స్టాక్స్, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్ బాగా ఉన్నాయి. అందులో హెచ్డిఎఫ్సి ఏఎంసి స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఎవరికైనా ఇవ్వాలి కానీ ఎంటర్ అవ్వాలన్నా సరే, నిన్న పెరిగింది అయినా కానీ మంచి స్టాక్ ఇది, ఇవాళ ఇది చూసుకోవచ్చు. మన టెక్ మహేంద్ర కూడా నికలాభం పెరిగింది, ఆయన అంచనాలకు మాత్రం అందుకోలేదన్నమాట. అందుకే 3% తగ్గింది. యాక్చువల్లీ ప్రాఫిట్ 34% పెరిగి 1,100 కోట్లు టచ్ అయింది ప్రాఫిట్, బట్ అంచనాల కన్నా మాత్రం ఇది తక్కువగా ఉండింది. అట్లాగే వారి రిన్యూవబుల్స్ టెక్నాలజీస్ అయితే సోలార్ కంపెనీ ఉందో ఇది కూడా Q1 లాభం 200% పెరిగింది. అండ్ ఇట్స్ లాంగ్ టర్మ్కి, ఎస్పెషల్లీ మన ఇండియన్ గవర్నమెంటే కానివ్వండి అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చూసుకుంటే వారి స్ట్రాంగ్. ఎవరికైనా మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం Q1 రిజల్ట్స్ బాగా ఉన్నాయి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా బాగా రావచ్చు, ఎందుకంటే ఆర్డర్ బుక్ చాలా ఉంది. యూఎస్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి వారికి. ఎవరికైనా మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒక మంచి స్టాక్. అండ్ యాక్సిస్ బ్యాంక్ నేను చెప్పినట్టు అనుకున్నట్టు బాగా పర్ఫామ్ చేయలేదు, సెల్లింగ్ చూసాం అందులోనే. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా పర్లేదు, డీసెంట్గా ఇచ్చింది రిజల్ట్. సో అండ్ ఇవి కొన్ని మేజర్ స్టాక్స్ నిన్న అనౌన్స్ చేసిన రిజల్ట్స్. నష్టపోయిన స్టాక్స్ మాత్రం నిన్న ఎక్కువగా నష్టపోయినాయి. థర్మాక్స్ లిమిటెడ్ ఒక 7% పడిపోయింది. అండ్ మహేంద్ర లాజిస్టిక్స్ కూడా 6% పడిపోయింది. సోనా బిఎల్డబ్ల్యూ ఒక 6% పెరిగింది. జైడస్ వెల్నెస్ కూడా ఒక 5% పెరిగింది అనమాట. ఇవి నిన్న కీలకమైన కొన్ని స్టాక్స్ సెక్టర్స్ అండి. ఓకే, రైట్. ఇక అనిల్ గారు, ఇక నిన్నటి నష్టాల తర్వాత నేడు అంటే జూలై 18న భారత మార్కెట్ల నుండి మనం ఏమి ఆశించవచ్చు అంటారు? అలాగే ఏ వార్తలు మార్కెట్ను లాభపరుస్తాయంటారు? సో నిన్న మాత్రం కొంచెం మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది, ఇవాళ మాత్రం కొంచెం గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవ్వచ్చు. కాకపోతే వొలటిలిటీ మాత్రం ఇంకా ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి స్ట్రాంగ్ డేటా లేదు, స్ట్రాంగ్ డైరెక్షన్ లేనప్పుడు ఇవాళ కంపల్సరీ వొలటిలిటీ సేమ్ అప్స్ అండ్ డౌన్స్ ఇలాగే ఉండొచ్చు ఇవాళ కూడా. కాకపోతే కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. నేను చెప్పినట్టు గ్లోబల్ మార్కెట్లో యుఎస్ మార్కెట్ మంచిగా పర్ఫామ్ చేసింది అండ్ ఆల్సో యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగా చేసింది. కాబట్టి ఇవాళ హోప్ఫుల్లీ మార్కెట్ అంటే పాజిటివ్ డైరెక్షన్లో ఎండ్ అవ్వచ్చు. వీక్ ఫ్రైడే రోజు మన ఈ టారిఫ్ డేటా వచ్చేసింది అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా పాజిటివ్గా వచ్చింది. నేను చెప్పినట్టు ఇవాళ కూడా కొన్ని కంపెనీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసి ఇవాళ డేటా అనౌన్స్ చేయొచ్చు. అలాగే ఓవర్ ద వీకెండ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ 2 మేజర్ నిఫ్టీ స్టాక్స్, హెవీ వెయిట్స్, ఈ 2 కూడా వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అట్లాగే అల్ట్రాటెక్ కూడా, జొమాటో ఎటర్నల్ లిమిటెడ్ కంటిన్యూస్గా ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంది, అది కూడా దాని రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ కూడా నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి. ఇవి కూడా అంటే నెక్స్ట్ వీక్ డైరెక్షన్ కూడా ఇచ్చే స్టాక్స్ ఇవన్నీ కూడా Q1. డిఐఎల్ మాత్రం, అంటే మనం ఇప్పుడు ఫ్లోస్ చూసుకుంటే, ఫండ్ ఇన్ఫ్లోస్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉన్నారు, ఒక్కరోజు తప్ప. ఈ వారంలో ఒక్కరోజు మాత్రం పాజిటివ్ బయర్స్, మిగిలిన రోజుల్లో ప్రతిరోజు నెట్ సెల్లర్గానే ఉన్నారు ఎఫ్ఐఐస్. అండ్ ఎట్ ద సేమ్ టైం మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం కంటిన్యూస్గా బై చేస్తున్నారు. అది కూడా బ్యాక్డ్ బై ఏంటంటే ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ద్వారా నియర్లీ 27,000 కోట్లు ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు వస్తున్నాయి, అవి ఇన్వెస్ట్ అవుతున్నాయి. సో అది ఒక రికార్డ్ నంబర్ హిట్ అయింది ఈ లాస్ట్ మంత్. హోప్ఫుల్లీ అది ఒక మంచి పరిణామమే. సో హోప్ఫుల్లీ అది అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కొన్ని స్టాక్స్, కొన్ని ఏవైతే కీ ఉన్నాయో వాటి మీద కొంచెం ఫోకస్ చేద్దాము. ఆదాని ఒకటి, వాళ్ళ స్టేక్ ఏదైతే ఉందో ఆదాని వెల్మార్ లిమిటెడ్లో అమ్మేశారు 7,000 కోట్లకి. ఆ 7,000 కోట్లు ప్లస్ కూడా కంపెనీ తన ఏవైతే ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉందో వాటిలో పెట్టబోతోంది. అండ్ ఆదాని ఆన్ ద హోల్ మల్టిపుల్ స్టాక్స్, ఆదాని ఎనర్జీ కానివ్వండి, ఆదాని సర్వీసెస్ కానీ, మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీడియం టు లాంగ్ టర్మ్కి సాలిడ్ ఫండమెంటల్స్తో ఉన్నాయి. అండ్ దే ఆర్ బయింగ్ డిస్ట్రెస్డ్ ఐబీసీ నుంచి కానీ,
ఆల్సో మన ఎన్సీల్యాట్ కూడా వాటి నుంచి కొనేస్తున్నారు. అండ్ జనరల్గా ఒక 7-8 years అయ్యే పవర్ ప్రాజెక్టులు వీళ్ళు కొనడం వల్ల 3-4 సంవత్సరాలు అయిపోయి తొందరగా లాభాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఎవరికైనా మీడియం టు లాంగ్ టర్మ్లో మాత్రం అదాని చాలా స్ట్రాంగ్ కనబడుతున్నాయి. అదాని స్టాక్స్, మల్టిపుల్ స్టాక్స్ కూడా. అండ్ నిన్న ఒకటి ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. వాటికి కూడా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కొన్ని పాజిటివ్ న్యూస్ వచ్చిన కంపెనీలు చెప్తాను. వీటిని కొంచెం ఫండమెంటల్స్ అనలైజ్ చేసుకొని మూమెంటం కూడా చూసుకొని ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్న స్టాక్స్ చెప్తాను కొన్ని. గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఇది కూడా మంచి కొత్తగా పాజిటివ్ న్యూస్ వచ్చింది. వాళ్ళు కొత్తగా ఒక 48 ల్యాండ్ ఎకర్స్ కొన్నారు బెంగళూరులో. అట్లాగే ఇండోస్టార్ కూడా ఇట్స్ ఎన్బిఎఫ్సి, వీళ్ళది కూడా ఒక 1800 కోట్లు ఒక సేల్ అమ్మారు కాబట్టి దే హ్యావ్ అ గుడ్ నౌ రెవెన్యూస్ వచ్చాయి కొత్తగా. అండ్ అట్లాగే భారత్ ఫోర్జ్, ఇది కూడా ఒక స్పెయిన్లో ఇంకో కంపెనీతో టైఅప్ పెట్టుకుంది. సో వీళ్ళకి కొత్తగా ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ బాగా ఉంది, సాలిడ్గా ఉంది. అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఒక కీ 2 సెక్టర్స్ ఇవ్వాలా, కంపల్సరీ ఇవ్వాలా. మళ్ళీ మండే నెక్స్ట్ వీక్ కూడా చూడాల్సిన సెక్టర్లు ఏంటంటే టెక్స్టైల్ అండ్ లిక్కర్ స్టాక్స్. ఎందుకంటే మన ఇండియా యూకే ఈ మండే ఆర్ ట్యూస్డే కంపల్సరీ ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో, ఎఫ్టీఏ ఉందో, అది అనౌన్స్ చేయబోతున్నారు. ఎఫ్టీఏ ఆల్రెడీ మే జూన్లోనే ఫైనలైజ్ అయిపోయింది, బట్ అనౌన్స్మెంట్ మాత్రం నెక్స్ట్ వీక్ రాకపోతుంది. సో ఏవైనా మంచి సాలిడ్గా మంచి రిజల్ట్స్ ఉన్న టెక్స్టైల్ స్టాక్స్ కానీ లిక్కర్ స్టాక్స్లో కానీ ఇవాళ మండే ఎంటర్ అవుతే అనౌన్స్మెంట్ తర్వాత కంపల్సరీ ఈ షార్ట్ టర్మ్లో ఎవరైతే ఫ్యూ డేస్ వెయిటింగ్లో మంచి ప్రాఫిట్స్ చూద్దాం అనుకుంటున్నారో ఈ 2 సెక్టర్లు మాత్రం ఫోకస్ చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎఫ్టీఏతో ఈ 2 సెక్టర్లకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్టాక్స్ కూడా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లిక్కర్ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ని చూడొచ్చు. ఇన్ ద కాంటెక్స్ట్ ఏంటంటే మన యూకే ఎఫ్టీఏ అనౌన్స్మెంట్. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ కూడా ఒక 20,000 కోట్లు ఎస్పెషలీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేసింది. అది ఎన్టీపీసీకి ఒక చాలా పాజిటివ్, ఈ ఎన్టీపీసీ గ్రీన్కి చాలా పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో లాంగ్ టర్మ్కి మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ స్టాక్స్ ఆర్ గుడ్, బట్ అందులో ఈ ఎన్టీపీసీ గ్రీన్ మాత్రం చాలా బాగా కనబడతా ఉంది. అట్లాగే అది మన పేటిఎం 197 కమ్యూనికేషన్స్ ఎక్స్పాండ్ చేసింది. సౌదీ అరేబియాలో కూడా తన కంపెనీని, పేటిఎం కంపెనీని ఇంకార్పొరేట్ చేసింది. సో దే ఆర్ ఎక్స్పాండింగ్. అది కూడా ఒక పాజిటివ్గా డైరెక్షన్ వాళ్ళకి. అట్లాగే లూపిన్ ల్యాబొరేటరీస్ ఫార్మా స్టాక్, వీళ్ళకి ఒక అడ్వాన్స్డ్ జిఎంపి సర్టిఫికేషన్ వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. సో వాళ్ళ కొత్త ఫెసిలిటీకి ఇంకొక ఫెసిలిటీకి సో సూన్ దీంతో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి మంచి ఎక్స్పోర్ట్స్కి మంచి అవకాశం ఉంది. అట్లాగే ఇంకా కొన్ని స్టాక్స్ పాజిటివ్ స్టాక్ హెచ్ఏఎల్ కానీ, సన్టెక్ రియాలిటీ కానీ అండ్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అట్లాగే M&M కూడా, మహీంద్రా కూడా రైట్స్ ఇష్యూ చేసింది. కొన్ని నెగిటివ్ ఆర్ న్యూట్రల్ ఏంటంటే విప్రో ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి బిలో ఎక్స్పెక్టేషన్స్, మన అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా బిలోగా చేసిందనమాట. ఈ 2 కొంచెం అంటే అంత పాజిటివ్ న్యూస్ కాదు. అట్లాగే న్యూట్రల్గా ఉన్న ఇంకొక 2-3 స్టాక్స్ ఏంటంటే L&T మైండ్ ట్రీ ఒకటి, జియో ఫైనాన్స్ కూడా, అలాగే ఇండియన్ హోటల్స్ కూడా అంటే అనలిస్ట్ తగ్గట్టే వచ్చింది, బట్ బియాండ్ మంచిగా పర్ఫామ్ చేయలేదు. సో ఇవి సమ్ ఆఫ్ ద స్టాక్స్. కొన్ని నెగిటివ్గా ఇచ్చింది ఏంటంటే అలోక్ ఇండస్ట్రీ నెట్ లాస్ ఆఫ్ ఒక 176 కోట్లు నెట్ లాస్ అయింది. సో ఇట్ ఈజ్ ఒక నెగిటివ్. సో ఇవి కొన్ని మేజర్ అంటే నిన్న వచ్చిన దాని ప్రకారం మేజర్గా ఉన్న నెగిటివ్ న్యూస్ అనమాట. కొన్ని వీటిలో కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ అవ్వాలి. అట్లాగే ఇవాళ అంటే ఈరోజు సాయంత్రానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రావచ్చు, బంధన్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ రావచ్చు, అట్లాగే ఇండియా మార్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ఇవాళ వీటిలో కొంచెం యాక్టివిటీ పెరగచ్చు, వాల్యూమ్స్ కూడా పెరగచ్చు ఈ స్టాక్స్. ఐటీలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా చాలా బాగుంటే తప్ప ఎంటర్ అవ్వకండి ఫర్ సమ్ టైమ్, బికాస్ అన్సర్టెనిటీ నుంచి క్లియర్గా డైరెక్షన్ వచ్చేంత వరకు ఐటీ కొంచెం దూరంగా ఉంటే మంచిది. అట్లాగే ఓలెక్ట్రా కూడా బాగా ఉంది. ఇట్స్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది కూడా షార్ట్ టర్మ్కి ఒక షార్ట్ టర్మ్కి చూడొచ్చు.
సో ఇవి అండ్ ఇంకా ఇవాళ కూడా రియాలిటీ అండ్ మెటల్ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఇంకా ఫ్యూ డేస్ మొమెంటం ఉంది, వీటిలో ఎంటర్ అవ్వచ్చు. ఇవి అంటే ఇవాళ కొన్ని చూడాల్సిన కీ స్టాక్స్ ఒకటి, సెక్టర్స్ ఒకటి. ఓకే రైట్. ఇక అనిల్ గారు, ఇక నిన్నటి ట్రేడింగ్ అనంతరం ఏ కంపెనీలు ముఖ్యమైన ఫలితాలను ప్రకటించాయి, ఇక అలాగే ఈరోజు మరియు ఈ వారం అంతట్లో ఎలా ఉందంటారు మార్కెట్? ఈ వారం అంతా కూడా నెగిటివ్గానే, అంటే అంత బాగా పాజిటివ్గా లేదు. చాలా వొలటిలిటీ ఎక్కువగా ఉంది. డిరెక్షన్ కన్నా కూడా అసలు అంటే మార్కెట్స్కి ఎటువంటి పాజిటివ్ హోప్ రావట్లేదు. ఏదైనా పట్టుకొని ముందుకెళ్ళి మళ్ళీ 25,500 దగ్గరికి వెళ్దామంటే ఏంటంటే హోప్ ఏముండిందంటే నెక్స్ట్ 1 or 2 వీక్స్లో మార్కెట్స్ మళ్ళీ లైఫ్ టైం హైకి దగ్గరికి 26,300 దగ్గరికి వెళ్తాయి అనుకున్నాము. బట్ అంతవరకు వెళ్ళలేదు. సో ఇప్పటివరకు వచ్చిన ఐటీ అన్ని స్టాక్స్ కూడా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఇచ్చాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇచ్చినా కూడా 1-2 పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా చాలా బిలో ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చాయి. కొన్ని సెక్టర్స్ మాత్రం హెచ్డిఎఫ్సి ఏఎంసి మాత్రం ఫైనాన్షియల్ సెక్టర్లో మంచి రిజల్ట్స్తో వచ్చింది. యాక్సిస్ కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. టెక్ మహీంద్రా నేను చెప్పినట్టు బాగా వచ్చినా కూడా మార్కెట్ అంచనాలకు మాత్రం అందుకోలేకపోయింది. అండ్ కీ ఇవాళ టాప్ మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే మార్కెట్ క్యాప్లో నంబర్ 1 ఉందో, లార్జెస్ట్ మార్కెట్ క్యాప్, దీని ఫలితాలు మాత్రం మార్కెట్పై భారీ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ మనం క్రూడ్ అయితే ప్రైస్ ఎక్కువగా ఈ క్వార్టర్లో స్టేబుల్గానే ఉండింది, ఎక్సెప్ట్ ఫర్ సమ్ టైం కొన్ని రోజులు మాత్రమే పెరిగింది. సో మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇది కూడా ఈ స్టీల్ సెక్టర్కి కీలకమైన కంపెనీ, అది కూడా రిజల్ట్స్ ఇస్తూ ఉంది. బంధన్ బ్యాంక్ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది. సో ఈ అండ్ మెటల్స్లో హిందుస్థాన్ జింక్ కూడా ఇవ్వబోతుంది, అండ్ మాస్టెక్ కూడా ఇవాళ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. సో అండ్ చాలా కంపెనీస్ వీకెండ్ కూడా ఇవ్వబోతున్నాయి. సో అందుకే కొంచెం ఇవాళ కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఇప్పటివరకైతే మార్కెట్ నెగిటివ్గానే ఉంది. ఇవాళ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి ఓవర్ ద వీకెండ్, అంటే రేపు ఎల్లుండి రిజల్ట్స్ వచ్చాక కొంచెం చూసుకొని రీరేటింగ్ కూడా జరుగుతుంది రిజల్ట్స్ని బట్టి. అప్పుడు నెక్స్ట్ వీక్ ఫ్రెష్గా ఏవైనా సరే కొనాలనుకుంటే ఫ్రెష్గా ఎంటర్ అవ్వడం బెటర్ అండి. రైట్. అనిల్ గారు, ఇక చివరిగా చెప్పండి, ఈ వారం అంతా మార్కెట్ అంతంత మాత్రమే ఉంది, మరి నెక్స్ట్ వీక్ కొంచెం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ ఎందుకంటే ఏవైతే మనం పెయిన్ అనుకున్నామో ఐటీ సెక్టర్ ఒకటే మనం అనుకున్నాం పెయిన్ ఉంది. అందులో ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్స్, మిగిలిన సెక్టర్ స్టీల్ సెక్టర్లు కూడా అవన్నీ కూడా ఈ వారాంతంలో రాబోతున్నాయి. సో అవి పక్క ఐటీ కన్నా బెటర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నేను చెప్పినట్టు యూకేది ఒకటి ఎఫ్టీఏ అనౌన్స్మెంట్ ఉంది. అట్లాగే అమెరికాతో అది కూడా అనౌన్స్మెంట్ అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మార్కెట్స్, ఎస్పెషల్లీ నెక్స్ట్ వీక్ పాజిటివ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి మార్కెట్స్, మల్టిపుల్ డేస్ ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో ఈ Q1 ఫలితాలు కూడా మోర్ ఆర్ లెస్ మిడిల్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్కి ఆగిపోతాయి, అంటే మేజర్ అన్నీ అనౌన్స్మెంట్ అయిపోతాయి. సో దీన్ని ఇంకొకటి ఏంటంటే అనాలిసిస్ ఏంటంటే Q1 మనం ఆల్రెడీ వీక్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. అటు యుద్ధ వాతావరణం అనుకోండి, అండ్ జనరల్గా కూడా గ్రోత్ మామూలుగా కూడా అది వీక్గా ఉంటుంది అనుకున్నాము. బట్ Q2, Q3 Q2 ఏదైతే ఉందో కరెంట్లీ నడుస్తూ ఉందో అది మాన్సూన్స్ యొక్క ప్రోగ్రెషన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి. అందుకోసం నెక్స్ట్ 2 quarters మాత్రం బాగానే అవకాశాలు ఉన్నాయి. ప్రొజెక్షన్స్ ఈవెన్ కంపెనీస్ ఇచ్చినవి కూడా ఇప్పటివరకు గైడెన్స్ ఇచ్చిన నెక్స్ట్ క్వార్టర్కి గైడెన్స్ ఇచ్చిన కంపెనీలు కూడా పాజిటివ్గా ఇచ్చాయి. సో రేపటి ఫలితాలను బట్టి, రేపు ఎల్లుండి ఫలితాలను బట్టి మార్కెట్ మంచి మూవ్ అయ్యే అవకాశం, పాజిటివ్గానే ఎండ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్. రైట్. అలాగే థ్యాంక్ యూ అనిల్ గారు, మీ మార్కెట్ పై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని డీటెయిల్గా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్గా చూసారు కదా, ఇది ఈరోజు బిజినెస్ బజ్ షో. రేపు మరిన్ని ఆసక్తికర ఆర్థిక అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ BRK న్యూస్ తెలుగు సత్తా.